బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయనతో సినిమా చేయాలంటే కనీసం 500 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. ఇక ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. పుష్ప 2 సినిమాతో ఏకంగా బాహుబలి రికార్డును సైతం బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్డమ్ను పీక్స్ లో అనుభవిస్తున్నారు. అలాంటి ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ ఈసారి అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి ఇద్దరు ట్రిపుల్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రెసెంట్ ఉన్న స్టార్ హీరోలలో ఎన్టీఆర్ మాత్రమే జై లవకుశ సినిమాలో ట్రిపుల్ రోల్ చేశాడు. ఇప్పుడు ప్రభాస్, బన్నీ అందుకు సిద్ధమవుతున్నారు. సందీప్ రెడ్డితో ప్రభాస్ చేయబోతున్న స్పిరిట్ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అలాగే లవర్ బాయ్ పాత్రతో పాటు గ్యాంగ్స్టర్ గా కూడా నటించనున్నాడట డార్లింగ్. మరోవైపు పుష్ప 2 తర్వాత అట్లీతో భారీ విజువల్ వండర్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నాడట. దీంతో ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లకముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్నాయి. ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాల్లోనూ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ దీపికా పెట్టిన కండిషన్ సందీప్ కు నచ్చలేదు. దీంతో స్పిరిట్ లో తృప్తి దిమ్రిని తీసుకున్నాడు. కానీ బన్నీ అట్లీ ప్రాజెక్ట్ లో మాత్రం దీపికా ఫైనల్ అయింది. రీసెంట్ గా సూపర్ ఉమెన్ అన్నట్టుగా ఒక వీడియోతో ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఏదేమైనా ప్రభాస్, అల్లు అర్జున్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ లో ఉన్నారని చెప్పాలి.